You must surrender me, otherwise I will throw you into hell. ఇట్లా బెదిరింపు కాకుండా యథేచ్ఛసి తదాకురు. ఆలోచించుకో, పరిశీలించు. నేను ఒక ఏకాదశి పేపర్ ఇవ్వ. అరే యథేచ్ఛ తదాకురు. నన్ను జాగ్రత్త మళ్ళీ మాట్లాడతా. హరే కృష్ణ సార్ ఎవరో గుర్తుపట్టి ట్రాఫిక్లో సార్. కాబట్టి భగవంతుని పట్టుకునే విషయంలో ఇంకొక పేపర్ ఏకాదశి. భగవంతుని పట్టుకునే విషయంలో మనం పరిశోధన చేయాలి సార్. ఊరికే నేను చెప్పాను వాళ్ళు చెప్పారు అని కాకుండా గ్రంథాలు పరిశోధన చేయాలి. మీరు నియర్ బై వచ్చేసారు, బట్ నాకు కన్క్లూజన్ కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. మొదటగా నేను అడిగిన ప్రశ్నలో అది అసంబద్ధమైంది అని అయితే నేను అనుకోవట్లేదు, మీరు కూడా ఓకే అన్నారు. ఏంటది మీ క్వశ్చన్? మొదటి దేవుడు అంటే ఎవరు, అసలు దేవుడు అంటే అసలు ఆ పదానికి అర్థం ఏంటి? అంటే సర్వము తానైన వాడు. మీకు చాలా మంచి సమాధానం పోతన గారు చెప్పారు. ఆయన చెప్పారు జగమవ్వని లోపల నుండు. సార్ కరెక్ట్ ఆన్సర్ పోతన గారు చెప్పారు. సర్వము తానే ఉన్నటువంటి ఆ తాను ఎవరు? ఆయనే పట్టుకోమని చెప్పేది, ఆయన వెతకమని చెప్పేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలా బిజీ పర్సన్ ప్రతి మ్యాక్సిమం ఎప్పుడైనా ఖాళీ టైంలో యూట్యూబ్ చూస్తే మ్యాక్సిమం ఒక 10 వీడియోల్లో ఒక 2-3 ఖచ్చితంగా మీకు తగులుతాయి. మీరు ఇంత పాపులర్ అయిన వ్యక్తి, మీరే ఒక కాంటాక్ట్ లోకి రావాలంటే రావట్లేదు. కానీ మీరు ఎక్కడుంటారు ఏంటి అనేది మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే చాలా మంది దగ్గర ఉంటుంటాయి. నాలాంటి ఒక సాధారణమైన వ్యక్తికి వచ్చినప్పుడు చాలా మందికి దొరుకుతాయి. మరి అలాంటివి సర్వాంతర్యామైనటువంటి దేవుని గురించి, దేవుడు ఉన్నాడు అని మనం చెప్పుకునేటప్పుడు ఆయనకు సంబంధించి ఆయన చేరుకోవడానికి ఒక దారి అనేది ఉంది కదా. ఉంది ఆల్రెడీ నేను ఇందాక మీకు ద్రష్ట అనే పదం వాడాను కదా. ఆ ద్రష్టలంతా చేరుకున్నారు. ఆ ద్రష్టలంతా మళ్ళీ లోకంలోకి వచ్చారండి వాళ్ళు. మంచి ప్రశ్న. అలా వస్తే ఆ ద్రష్టలు లోకంలోకి వస్తే అది ఎప్పుడైనా వాళ్ళు ఉద్ధరించడానికి వస్తారు. లైక్ శంకర, రామానుజ, మధ్వాచార్యులు, శ్రీల ప్రభుపాదుల వారు, అన్నమాచార్యులు, అలాగా అలా ఆల్రెడీ దేవుణ్ణి సత్యాన్వేషణ చేసి సత్యం ఏంటో కనుగొని దేవునితో ఏమంటారంటే కొంతకాలం జీవించి లేదా ఆయనలో కలిసి మళ్ళీ లోకోద్ధరణ కోసం మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు. వాళ్ళు ఏ ఉద్దేశం కోసం అయితే వచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పబోతున్నారా మీరు? మీ ఉద్దేశం అంతే. అదే మరి వాళ్ళు చేసిన సంస్కరణ కానీ లేదా వాళ్ళు రచించినటువంటి వాళ్ళు ఈ లోకానికి దేవుని గురించి చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు మనకి అందించినటువంటి గ్రంథాలు కానీ ఏమైనా బోల్డ్ ఉన్నాయి కదా సార్. బలివారు ఇప్పుడు శంకర్ల వారు ఉన్నారు. ఎన్ని ఇచ్చారు? ఆయన ఇచ్చిన లిటరేచర్ ఎవరెవరు ఇచ్చారా? భజ గోవిందం భజ గోవిందం. ఎంత గడ్డి పెట్టేది సార్ దాన్ని నిండాను. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, హౌ టు బిహేవ్, ధనం విషయంలో ఎలా ఉండాలి, స్నేహితుల విషయంలో ఎలా ఉండాలి, భవిష్యత్తు ఏంటి, చావు వస్తుంది, ఖచ్చితంగా ముసలితనం వస్తుంది, బీ కేర్ఫుల్, బీ చీర్ఫుల్, బీ కాషియస్. ఎన్ని హెచ్చరికలు వేల సంవత్సరాల క్రితం మనకి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఏంటి దేవుడని వంకతో మనకి ఎన్ని చెప్పారు? ఉదాహరణకి భౌతికగీత, దేవుడు సరే, భక్తి ఏం చెప్పారు అందులో? ఒకటి యుక్తాహార విహారస్య చేతసానాన్యగామిన. ఆహారం యోగో సిద్ధి భవతి. నువ్వు యోగాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఇన్ టైం ఫుడ్, ఇన్ టైం విహారం. అంటే నువ్వు ఎక్కడికన్నా బయటికి వెళ్తే ఇన్ టైంలో వెళ్ళు, తింటే ఇన్ టైంలో తిను. యుక్త అంటే అప్రాప్రియేట్, రైట్. యుక్త అంటే సరి అయిన,
సరిగా ఉండు, సరిగా ఉండు. ఇదే చెప్తుంది శాస్త్రం. నువ్వు ఎక్కడన్నా ఉండు, సరిగా ఉండు, కరెక్ట్గా ఉండు, అంతే. అంతే సార్. అలా కరెక్ట్గా ఉన్నవాడు కనెక్ట్ అవుతాడు సార్ భగవంతుడికి. అది అనుభవించాలి సార్. ఇప్పుడు అంటే మీకు ఊరికే సరదాగా చెప్తున్నాను. పొద్దున మా అసిస్టెంట్లు ఏవో బజ్జీలో వాటిని ఏమంటారు, బోండాలో, గారెలో ఏవో తెచ్చుకున్నారు సార్. వినపడుతుందా? కట్ అయిపోయిందా? అయ్యో.